జిల్లా నగరపాలెంలో 2 గంజాయి స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 4,500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్టు చేశారు. ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్న ముఠాల ఆట కట్టించారు. నిందితులపై ఫోక్సో దొంగతనాల కేసులు కూడా ఉన్నాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గంజాయిపై అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో నిన్న 2 కేసులు నమోదు అయ్యాయి. సో ఒకటి క్రైమ్ నెంబర్ 10/25 లో 1.2 kg గాంజా 6 దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలియాస్ చందు అతను గుమ్మాసాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు. ఆ గుమ్మాసాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఆ గుమ్మాసాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది. నిన్న ఈ హేమ సాయి చంద్ ఈ గాంజా అమ్మేటప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 10/25 3.2 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది ముద్దాయిలు, దాంట్లో 5 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నవాళ్ళు 5 మందిలో ఏ వాళ్ళు పాలెడ్డి సల్మాన్ రాజు. ఈ కేసులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 11 మందిని గాంజా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అమ్ముతున్నారు వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని లాస్ట్ 3 months లో అరెస్ట్ చేయడం జరిగింది. 45 కేసెస్ గాంజా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు 7 మంది మీద. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.